గండ్లూర్ హౌస్ పబ్లిషింగ్ సంస్థ సమర్పణ. శ్రీమాన్ గండ్లూర్ నారాయణ శర్మ గారిచే రచింపబడ్డ కిష్కింధాకాండ పద్యకావ్యం గ్రంథావిష్కరణ సభ 2026 జూలై 17వ తేదీన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ సెనేట్ హాల్లో ప్రాచ్య పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో అత్యంత ఉత్సాహంగా జరిగింది. సభ సరిగ్గా 10:20 మొదలైంది. ఆచార్య టి రాజశేఖర్ గారు విశిష్ట ఆహూతులను వేదికపైకి స్వాగతించారు. ముఖ్య అతిథిగా విశ్వవిద్యాలయ ఉప కులపతి ఆచార్య టాటా నరసింగారావు విచ్చేశారు. వేదిక్ విశ్వవిద్యాలయ ఉప కులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి గారు, వెంకటేశ్వర విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య ఎం భూపతి నాయుడు గారు, సరస్వతీపుత్ర పంచ సహస్రావధాని డాక్టర్ మేడసాని మోహన్ గారు, గ్రంథకర్త సుకవి గండ్లూరు శ్రీ నారాయణరాయ శర్మ గారు, గ్రంథ సంపాదకులు సమీక్షకర్త డాక్టర్ ప్రసాదరావు గారు, సభకు అధ్యక్షత వహించిన ప్రాచ్య పరిశోధన సంస్థ సంచాలకులు ఆచార్య వెంకటేశ్వర్ల గారు సభలో పాల్గొన్నారు. సభలో పలు సాహితీవేత్తలు, సాహితీ ప్రియులు పాల్గొన్నారు. ఆచార్య టాటా నరసింగారావు గారు, వారిని మీ కరతాళ ధ్వనులే స్వాగతంగా ఈ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. కవి పక్షాన ప్రసాదరావు గారు ప్రాచ్య పరిశోధన సంస్థని సంప్రదించడం జరిగింది ఆచార్య మేడసాని మోహన్ గారి ద్వారా. సార్, ఇట్లా కిష్కింధాకాండ అనేటువంటి పుస్తకాన్ని ఇక్కడ ఆవిష్కరించదలుచుకుంటున్నాము, మీ ప్రాచ్య పరిశోధన సంస్థ నుంచి ఆవిష్కరిస్తే బాగుంటుంది అని చెప్పడం. అలాగే విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థి మరియు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి ఆప్తులు, సరస్వతి సత్పుత్రులైనటువంటి మేడసాని మోహన్ గారు అడగడం, ఆ తర్వాత మేము విశ్వవిద్యాలయ వారిని సంప్రదించడం, వారు సహృదయంతో అలాగే జరుపుకోండి అని చెప్పి అంగీకరించడం ఈరోజు ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం వెనుక ఉన్నటువంటి నేపథ్యం. ప్రాచ్య పరిశోధన సంస్థ అంటేనే ప్రాచీన గ్రంథాలను ప్రచురించేటువంటి లక్ష్యంతో ముందుకు వెళుతున్నటువంటి ఈ సంస్థ భారతీయ సాహిత్యంలో తొలి కావ్యంగా చెప్పబడుతున్నటువంటి రామాయణ గ్రంథాన్ని తెలుగు శీతగా పద్య కావ్యంలో ఆవిష్కరించుకుంటాము అంటే దాన్ని కాదనేటువంటి శక్తి ఎవరికి ఉంటుంది? కాదనేటువంటి సందర్భం కూడా కాదు. అది ఒక మంచి అవకాశంగా భావించి ఉపకులపతి వారిని అడిగినప్పుడు ఇది మనం చేసుకోవచ్చా అని అడిగారు. చేసుకోవాలి సార్ అని చెప్పాను. వెంటనే అలాగే కానివ్వండి అని చెప్పి చెప్పడం జరిగింది. ముందుగా ఈ కార్యక్రమంలో వారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సిన సందర్భం. ప్రకీర్తత అనేటువంటి ఈ ప్రపంచంలో, ఈ భారతదేశంలో నదులు పర్వతాలు ఎంతవరకైతే శాశ్వతంగా ఉంటాయో రామాయణ కథ అనేటువంటిది ఇక్కడ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఇది అందరూ వింటూనే ఉంటారు, చదువుతూనే ఉంటారు. అంటే అంత శాశ్వతంగా ఉంటుంది అని చెప్పినటువంటి ఆ సందర్భం, బ్రహ్మదేవుడే చెప్పినటువంటి సందర్భంగా మనకి గ్రంథంలో కనపడుతుంది. వాల్మీకి అంత గొప్ప కావ్యాన్ని రాసినటువంటి దానికి సంబంధించి తెలుగులో ఎన్నో గ్రంథాలు వచ్చాయి. నిర్వచనోత్తర రామాయణం దగ్గర నుంచి గోన బుద్ధారెడ్డి
రంగనాథ రామాయణం, మొల్ల, భాస్కరుడు, వచనములు, ద్విపదలు, అచ్చ తెలుగులో ఈ రకరకాలైనటువంటి పద్ధతుల్లో విశ్వనాథ సత్యనారాయణ వరకు రామాయణ కల్పవృక్షం వరకు రామాయణాలు వస్తూనే ఉన్నాయి. ఈరోజు కూడా మరొక రామాయణంలో కిష్కింధకాండ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆ రోజు విశ్వనాథ సత్యనారాయణ గారిని అడిగితే ఇప్పటికే చాలా రామాయణాలు వచ్చాయి కదా తెలుగులో, మళ్ళీ మీరు ఎందుకంటే కల్పవృక్షం రాస్తున్నారంటే ఆయన ఒక మాట చెప్పాడంట. అది అందరికీ తెలిసిందే. చేసిన సంసారాన్నే మళ్ళా చేస్తున్నాం, తిన్నటువంటి ఆహారాన్ని మళ్ళా తింటున్నాం. మరి ఇది నిరంతరం జరుగుతున్నటువంటి ప్రక్రియ. రామాయణాన్ని మళ్ళా ఎందుకు రాయకూడదు? ఎన్నిసార్లు రాసినా, ఎంత రాసినా అందులో ఏదో తీపి మిగిలే ఉంటుందని చెప్పి విశ్వనాథ గారు చెప్పినటువంటి మాటలు మనం ఈ సందర్భానికి ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇప్పటికే వాళ్ళు సుందరకాండ రాశారు. యథా వాల్మీకంగా శ్లోకాలలో ఉన్నటువంటి దాన్ని అలాగే పద్యాల్లో చిన్న చిన్న పద్యాలలో వారు రాయడం, ఆ గ్రంథాన్ని మనం ఇప్పుడు ఆవిష్కరించుకుంటాం, చూస్తాం కూడా. ఈరోజు కిష్కింధకాండను మన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ సెనెట్ హాల్లో ఆవిష్కరణ చేసుకునేటువంటి ఒక సదవకాశాన్ని ఇవ్వడం అనేటువంటిది ఒక చారిత్రాత్మకమైనటువంటి సంఘటనగా నేను భావిస్తాను. కిష్కింధకాండ అంటే భిన్న మనస్తత్వాలు మనకి చూడడానికి అది మధ్యలో ఎక్కడో వచ్చినట్టు కనబడుతుంది, కానీ భిన్న మనస్తత్వాలు అద్భుతమైనటువంటి గౌరవనీయులు సరస్వతి సత్పుత్రులు ఆచార్య డాక్టర్ మేడసాని మోహన్ గారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఇప్పుడే అనుకుంటూ పిండి వేసేటువంటి సంఘటనలు కిష్కింధకాండలో ఉంటాయి. అతి భయంకరంగా జరిగినటువంటి యుద్ధ సంఘటనలు కిష్కింధకాండలో ఉంటాయి. అన్నదమ్ముల మధ్య బంధం కిష్కింధకాండలో ఉంటుంది. భార్యాభర్తల ఎడబాటు ఉంటుంది. ఒక తండ్రికి ఒక కొడుకు చనిపోయే సమయంలో చెప్పేటువంటి ఒక అద్భుతమైనటువంటి వాక్యాలు ఉంటాయి. అన్నదమ్ములు ఎలా ఉండకూడదో కిష్కింధకాండ చెప్తుంది. ఇలా ఒకటి కాదు, స్నేహధర్మానికి ఎలా కట్టుబడి ఉండాలనేటువంటిది కిష్కింధకాండ చెప్తుంది. ఏ మానవ సంబంధాలకు సంబంధించినటువంటి విషయం ఎత్తుకున్నా మిగతా కాండలో కనిపించినటువంటి అనేక స్పర్శలు, అనేక కోణాలు, అనేక ఆలోచనలు మన చుట్టూ ఇప్పటికీ కూడా తోసుకుని పడుతున్నటువంటి అనేక సమస్యలకి పరిష్కారాలు కిష్కింధకాండలో మనకి కనపడతాయి. దాటి గురించి మాట్లాడడానికి వేరే వాళ్ళు ఉన్నారు. అనువాదం ఎలా సాగిందనేటువంటి విషయం చెప్పడానికి సమీక్షకులు ఉన్నారు. ఈ కార్యక్రమం వెంటనే ఒప్పుకొని ఇక్కడికి వచ్చినటువంటి మా విశ్వవిద్యాలయ ఉపకులపతి వారికి, గొప్ప సైంటిస్ట్, ప్రపంచమే గుర్తించదగినటువంటి గొప్ప సైంటిస్ట్ ఆచార్య టాటా నరసింహారావు గారు, ఒక సైంటిస్ట్కి సాహిత్యానికి సంబంధం ఏంటనేటువంటిది వారి మాటలు విన్న తర్వాత మనం తెలుసుకుంటాం. అలాగే రాణి సదాశివమూర్తి గారు సాహిత్య రంగంలోనే మొత్తం ఓలలాడుతూ సాహిత్య రంగంలోనే జీవనాన్ని సాగిస్తూ ఏ అర్ధరాత్రి అపరాత్రి ఒక 3 గంటలు 4 గంటల సేపు మాత్రమే నిద్రపోయి మిగిలిన కాలం అంతా కూడా సాహితీ వ్యవసాయం చేస్తున్నటువంటి ఆచార్య రాణి సదాశివమూర్తి గారు, మారీషార్ గారు, ఆచార్య భూపతి నాయుడు గారు మాట్లాడిన కొద్దిసేపు అయినా స్పష్టంగా సూటిగా తెలుగు సాహిత్యాన్ని గురించి మాట్లాడగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వారు. ఇక మేడసాని మోహన్ గారు అంటే కొన్ని వారాల పాటు, కొన్ని నెలల పాటు 5,000 మందికి సమాధానాలు చెప్పినటువంటి వ్యక్తి. వారికి ఎంత సమయం ఇచ్చినా, ఎన్ని గంటలైనా సరే మనల్ని ఇలాగే నిలేసి మాట్లాడేటువంటి సరస్వతి సత్పుత్రులు డాక్టర్ మేడసాని మోహన్ గారు. పుస్తకాన్ని క్యాలికో బైండ్ తోటి అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి రచయిత గారు నారాయణ రాయల్ గారు. అలాగే ఈ పుస్తకాన్ని ఇక్కడ సమీక్షించాలని చెప్పి చాలా వ్యయ ప్రయాసాలకు వచ్చి ఒక 15 రోజుల నుంచి ప్రణాళిక సిద్ధం చేసినటువంటి డాక్టర్ వృత్తిరీత్యా ర్యాబిస్ వ్యాధికి ఒక మందును కనుక్కొని తనపైన తానే ప్రయోగం చేసుకున్నటువంటి ఒక డాక్టర్గా ఉండి సాహిత్య పిపాసతోటే ఇక్కడికి వచ్చినటువంటి వారి సోదరులు ప్రసాదరావు గారు. ఇలాంటి పెద్ద పెద్ద వారు ఈ వేదిక మీద ఉన్నారు. వారు అనేక విషయాలు మనతో ముచ్చటించుకుంటారు. కార్యక్రమాన్ని ముందుగా జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను.
గోవింద అచ్యుత అనంత గోవింద వేయి నామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా వేయి దండాలయ కోనేటి రాయుడా కోటి కోటి దండాలయ కోనేటి రాయుడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా.